నిన్న జరిగిన దారుణం ఇంకా కళ్ల ముందుండగానే కొలంబోలో మరొక బాంబు పేలినట్టుగా తెలుస్తోంది. అలాగే బస్టాండ్కు సమీపంలో దాదాపుగా 87 డిటోనేటర్లను అక్కడ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది అన్ని హోటళ్లను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది హై అలర్ట్ అలాగే ఎమర్జెన్సీ కూడా ప్రకటించబోతోంది శ్రీలంక ప్రభుత్వం. ఇప్పటికీ 24 మంది అనుమానితులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకలో మళ్లీ బాంబు పేలుడు సంభవించింది. నిన్నటి వరుస పేలుళ్లను మరిచిపోకముందే మరో పేలుడుతో శ్రీలంక దద్దరిల్లిపోయింది. ఆంథోనియా చర్చి సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఓవైపు వరుస పేలుళ్లు, మరోవైపు బయటపడుతున్న పేలని డిటోనేటర్లు శ్రీలంక వాసులను టెన్షన్ పెడుతున్నాయి. ఏ మూల ఏ బాంబు ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంది శ్రీలంక. డీటెయిల్స్ కార్తీక్ అందిస్తారు. కార్తీక్, తాజా అప్డేట్స్ ఏంటి? ఋషి, ఏదైతే శ్రీలంకలో జరుగుతున్నటువంటి పరిణామాలు రోజు రోజుకి మరింత దిగజారిపోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు తాజాగా పట్టుబడుతున్నటువంటి బాంబులు, మరొక బాంబు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పేడింది. ఏదైతే శ్రీలంకలో ఉన్నటువంటి రాజధాని కేంద్రంగా ఏదైతే కొలంబో ఉందో ఆ కొలంబో కేంద్రంగా ఈ బాంబుల మూతలు అనేది పేలుళ్లు కూడా సంభవిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇది ఒక పక్క ప్రణాళిక ప్రకారం చేసినట్టుగా కూడా తెలిసింది. ఎవరికి అంతుపట్టని విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటికీ పోలీసులు, ఆర్మీ పెద్ద ఎత్తున తిరుగుతున్నప్పటికీ, ఒకవైపు బాంబులు పడుతున్నప్పటికీ మరోవైపు పేలుళ్లు కూడా సంభవిస్తున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శ్రీలంకలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొని ఉందని. అందులో భాగంగానే శ్రీలంక ప్రభుత్వం కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని చెప్పుకోవాలి. మైత్రిపాల సిరిసేన కూడా మొదటి ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాటి మీద ఏం జరియాలి అనే దాని మీద ఇటు ఆర్మీ అధికారులతో చర్చించినప్పటికీ అవేమీ విఫలమైనట్టుగానే కనబడుతున్నాయి. ఇంకా బాంబులు అనేది పేలుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. తాజాగా సెయింట్ చర్చి సమీపంలో కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇది కూడా వ్యాన్ కి సమీపంలో ఏదైతే చర్చికి పక్కన ఉన్నటువంటి వ్యాన్ దగ్గర ఒక భారీ విస్ఫోటనం అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో చాలా తక్కువ మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రమాద తీవ్రత భారీగానే ఉన్నప్పటికీ కొద్ది మంది మాత్రమే గాయపడ్డారని మాత్రం మనకు అందుతున్న సమాచారం. అయితే ఇంకా బాంబులు ఉన్నాయన్నది మాత్రం ఖచ్చితంగా రుజువు అవుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఒక అనుమానాన్ని శ్రీలంక ఇంటెలిజెన్స్ గత 10 రోజుల ముందు నుంచి హెచ్చరిస్తూ వస్తుందో ఆ హెచ్చరికలు పట్టించుకోవడం వల్లే శ్రీలంక ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి ఒక సమస్య అనేది ఏర్పడిందని చెప్పుకోవాలి. దీని కారణంగా ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా చనిపోవడం కూడా జరిగింది. మరికొందరు మంది ఇంకా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే జరుగుతున్న సమయంలోనే శ్రీలంక ప్రధానంగా కొలంబో కేంద్రంగా కూడా పెద్ద ఎత్తున బాంబులు అనేది పట్టుబడుతున్నాయి. ఉదయం శ్రీలంక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో దాదాపు 60s తో ఉన్నటువంటి ఒక భారీ బాంబును కనుగొనడం జరిగింది. దాన్ని ఆర్మీ అధికారులు నిర్వీర్యం కూడా చేశారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే కొలంబోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బస్సు టెర్మినల్ దగ్గర దాదాపు 87 పైగా బాంబులను గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. వాటిని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ఇప్పుడే పెద్ద ఎత్తున పోలీసులతో పాటు ఆర్మీ అధికారులందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉన్నట్టుగా కూడా శ్రీలంక ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇటు కర్ఫ్యూ విధించడంతో పాటు అత్యవసర పరిస్థితిని కూడా వారు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు అయితే పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదనే చెప్పుకోవాలి. ఇంకా ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగినప్పటికీ బాంబులు మూతలాంటితే వస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇంకొక పక్క బాంబులు అయితే దొరుకుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయనేది మాత్రము చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఒక క్లారిటీ అనేది ఇటు ఆర్మీ కానీ ఇటు ఆ దేశ ప్రభుత్వం కానీ ఆ దేశ ప్రజలకు ఒక భరోసా అనేది ఇవ్వలేకపోతుందనేది మాత్రం బయట నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఇది కేవలం వీరి వల్లే అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రకటిస్తున్నట్టుగా కూడా ప్రిన్సిపాల్ సిరిసేన చెప్పడం కూడా జరిగింది. మనం చూడవచ్చు ఏదైతే హోటల్ కి సంబంధించి నిన్న జరిగినటువంటి ఒక హోటల్లో షంగిరి హోటల్లో జరిగినటువంటి ఫుటేజ్ చూసుకుంటే నేరుగా 25 కేజీలకు పైగా ఉన్నటువంటి ఒక బ్యాగ్ ను నేరుగా ఉగ్రవాది ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఈస్టర్ సందర్భంగా బ్రేక్ఫాస్ట్ కోసం నిలబడినటువంటి ఏదైతే పర్యాటకులు ఉంటారో స్థానికులు వారందరి మధ్యలో నేరుగా వెళ్లి అతను అక్కడ నిలబడుకొని అతనే ఆత్మాహుతి చేసుకొని ఒక బాంబు చేయడం జరిగింది. దీని కారణంగా అక్కడ కూడా దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం కూడా జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం శ్రీలంక ఉందని చెప్పుకోవాలి. ఇటు విమాన రాకపోకలు కూడా దాదాపు 5-6 గంటలు చాలా ఆలస్యంగా నడుస్తుంది. ఒకవేళ ఈ రోజు ఇంకా మరిన్ని దాడులు ఏదైనా పేలుళ్లు అలాంటివి ఏమైనా సంభవిస్తే కనుక ఖచ్చితంగా విమానాల మీద కూడా ఒక ఆంక్షలు అనేది ఖచ్చితంగా విధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మాకు సహాయం చేయాలంటూ ఇటు
శ్రీలంక ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వంతో పాటు ఇతర దేశాలను కూడా కోరడం కూడా జరిగింది. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితి మాత్రం కలలో కూడా శ్రీలంక ప్రభుత్వం వస్తుందనుకోలేదు. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఎల్టీటీఈని ఉన్నప్పటి నుంచి అంతర్గత పోరు నుంచి ఇప్పటికే కోలుకుంటున్నట్టుగా భావిస్తున్నటువంటి శ్రీలంక మరోసారి ఈ విధమైనటువంటి పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ఈ శ్రీలంకకు కోలుకోలేనటువంటి దెబ్బగా చెప్పుకోవచ్చు. 2 రోజుల నుంచి కూడా ఈ బాంబుల మూతలు అనేది మోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 9 పేలుళ్లు పేలడం జరిగింది. నిన్నటి నుంచి 8 జరిగితే ఈ రోజు 1, మొత్తం 9 జరిగాయి. మరికొన్ని చోట్ల ఇప్పటికే దాదాపు 110కి పైగా బాంబులను నిర్వీర్యం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. తాజాగా ఏదైతే కొలంబోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బస్ స్టాండ్ లో కూడా ఈ డిటోనేటర్లను దాదాపు 87కి పైగా గుర్తించడం జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా కొలంబో వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. అది ఎవరిదైతే ఐసీసీకి సంబంధించి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో అది 100ల సంఖ్యలో ఉన్నారన్న అనుమానాలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా దాదాపు 24 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే కొలంబో వేదికగా ఎక్కడెక్కడ ప్రధాన ప్రాంతాలు ఉన్నాయో ముందుగా చెప్పుకున్నట్టే చర్చిలు, హోటల్స్ తో పాటు ఏదైతే ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్ వంటి కీలకమైనటువంటి ప్రాంతాలనే టార్గెట్ గా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అక్కడ అవన్నీ అమర్చారు. కానీ ఈ 2 చోట్ల మాత్రము ఎయిర్పోర్ట్ కావచ్చు, బస్ టెర్మినల్ కావచ్చు, ఈ 2 చోట్ల మాత్రం అది పోలీసు అధికారులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. అయితే మిగిలిన చోట్ల ఇంకా చాలా చోట్ల కీలకమైనటువంటి ప్రదేశాలు పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఎవరైనా కొలంబోలో దిగి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని లక్ష్యంగా చేసుకుని మాత్రం ఈ ప్రయత్నాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సానుభూతి పరుల సంఖ్య కూడా దాదాపు ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేస్తారంటే ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా గుర్తుంది. ఇప్పటికైతే పెద్ద ఎత్తున ఒకవైపు సర్చింగ్ తో పాటు ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం అయితే శ్రీలంక ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ రోజు రాత్రి నుంచి అత్యవసర పరిస్థితి పెట్టబోతున్నారు కాబట్టి దాని తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కంట్రోల్లోకి వస్తుందా రాదా అన్నది మాత్రము ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ కార్తిక్.